నరసింహం బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవం అంటే అఖండ 2 అనమాట. ఇది సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ అవుతుందని అభిమానులంతా కూడా ఆశించారు. అయితే ఎట్ ద సేమ్ డేట్ మరి పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. అఖండ 2 అనేది వాయిదా పడింది. ఎప్పటికంటే డిసెంబర్ మొదటి వారంలోకి వాయిదా పడింది. కారణాలు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ సినిమా అంతా బాగా వచ్చింది కానీ కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ చూపించినప్పుడు నచ్చలేదుట. అందుకని అవి ఎడిటింగ్లో కూడా మార్పులు చేద్దామని చెప్పి నిర్మాతలు దర్శకులు కూడా భావించారు. కానీ బాలకృష్ణ ఏంటంటే మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్ కొంచెం డల్ అయినట్టుగా కనిపిస్తుందని బాలకృష్ణ భావించారు. అందుకని వాటిని మళ్ళీ కొంత టైం తీసుకుని మేకింగ్లో బ్రహ్మాండంగా తీసుకొచ్చి విజువల్గా వండర్గా క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాని డిసెంబర్ 1st వీక్కి పోస్ట్పోన్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇటీవల అంటే దాదాపు సెప్టెంబర్ 2వ తారీఖున హరికృష్ణ వర్ధంతి జరిగిన సందర్భంగా మరి నరసింహం బాలకృష్ణ నెమకూరు వెళ్ళారు. నెమకూరులో అక్కడ అభిమానులతో ముచ్చరించినప్పుడు మనం ఆ రోజు కరోనా సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. అప్పుడు కూడా డిసెంబర్ 2వ తారీఖున రిలీజ్ అయింది. కాబట్టి ఈసారి కూడా డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందని ఆయన చెప్పడంతో ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే బాలకృష్ణ చెప్పిందే మనకి అధికారిక సమాచారంగా భావించాలి. ఈ సమాచారం అందకపోయినట్లయితే చాలా మంది ఊహాగానాలు ఎలాగున్నాయంటే ఒకవేళ సెప్టెంబర్ 25వ తారీఖున కనుక రిలీజ్ అవ్వకపోతే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. బాలకృష్ణ ఆ నమ్మకాలు లేకపోతే ఆ ఆశయాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తదనంగా డిసెంబర్లోనే మారుతుందని చెప్పడంతో ఈ సంక్రాంతి పోటీలోకి ఈ సినిమా రాలేదు. ఒకవేళ వచ్చినట్టయితే టఫ్ కాంపిటీషన్ కింద మారేది. ఓ పక్కన చిరంజీవి నటించినట్టే మణిశంకర్ వరప్రసాద్ ఆ సినిమా ఉంది, ఓ పక్కన రాజాసాబ్ ప్రభాస్ ఉంది. మరి అఖండ 2 కనుక అదే టైంలో కనుక రిలీజ్ అయితే 2004 రిపీట్ అవుతుందన్న అనుమానం కూడా మనకు వస్తుంది.